హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు మనం చేయబోయేది ఫుల్ బాడీ వర్కౌట్, అది కూడా విత్ దిస్ హులా హూప్. హులా హూప్ తో ఫుల్ బాడీ వర్కౌట్ ఎలా అనుకుంటున్నారా? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో నాకు తెలియదు, కానీ అనిల్ కూడా అంతే ఎక్సైటెడ్గా ఉన్నారు. సో అందుకనే లెట్స్ జస్ట్ ఆస్క్ హిమ్ హౌ హీ ఇస్ డూయింగ్. హాయ్ అనిల్. హాయ్ స్పతిక. హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. ఈ హులా హూప్ తో ఎక్సర్సైజ్ కి బాగా ఎక్సైట్ అయి ఉన్నావు. యా, ఆడుకోవచ్చు కదా కాసేపు. ఎగ్జాక్ట్లీ, ఆడుకున్నట్టు ఉంటుంది ఎక్సర్సైజ్, అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అనమాట. బికాజ్ ఇలాంటి చిన్న చిన్న రింగ్స్ అనేవి చూడడానికి ఏం చేయొచ్చా తింటావు అని చెప్పి అనుకుంటుంటాం, కానీ ఇలాంటివి చాలా యూస్ఫుల్ అండి. బికాజ్ వీటితోని మనకి ఇన్నర్ స్మాల్ మసిల్స్ అవన్నిటికీ బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అవి ఏంటో ఎలా ఉంటాయో చూడాలంటే దాని ముందు మనం మటుకు మన వార్మప్లోకి వెళ్ళిపోయి అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఆసమ్. ఆన్ దట్ నోట్, వార్మప్లోకి వెళ్ళిపోయే ముందు ఒక్క స్మాల్ వర్డ్ ఆన్ ఇమ్యూనిటీ అండి. మీరు రోజు ఇమ్యూనిటీకి వేరే చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటుంటారు, కానీ నేను మీకు మటుకు ఒక్కటి చెప్తాను. చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ, అట్ ద సేమ్ టైం బ్యాడ్ గట్ హెల్త్ ఆ ఇష్యూతోని చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చాలా మటుకు స్కిన్ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేది గట్ హెల్త్ వల్ల. సో మన గట్ హెల్త్ని బాగా క్లీన్గా ప్యూర్గా ఉంచుకోవాలి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రయారిటీ అనమాట. ఆ గట్ హెల్త్ని మనం ఎలా ఉంచుకోవాలి అని అంటే ఒక్క సింపుల్ చిట్కా చెప్తాను, విచ్ ఇస్ ఎవ్రీ డే ఆఫ్టర్ మన మెయిన్ బిగ్ మీల్స్ ఉంటాయి కదా, మన లంచ్ అండ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్, డైజెషన్ బాగా అవ్వాలంటే ఒక్క 15-20 or 30 minutes తర్వాత జీరా ఇంకా అజ్వైన్ అంటే వాము, తెలుగులో వాము అంటాము. సో జీరా ఇంకా వాము నీళ్ళలో వేసుకుని బాయిల్ చేసుకుని అదే హెర్బల్ టీ కింద తాగుతూ ఉంటే అది మన డైజెషన్కి చాలా మంచిది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఆ ఎక్సెసివ్ గ్యాసెస్ అన్నీ బర్ప్ ద్వారా కానీ కింద నుంచి కానీ రిలీజ్ అయిపోతుంది. అలా రిలీజ్ అయితేనే మంచిది, బికాజ్ అప్పుడు స్టమక్ లైట్గా ఉంటుంది, డైజెషన్ బాగా అవుద్ది, అండ్ మన తిన్న ఫుడ్ బాడీకి బాగా అబ్జర్వ్ అయ్యి ఇమ్యూనిటీ ఎక్స్ట్రా పెరుగుతుంది అనమాట. డిడ్ యూ నో దిస్ ఎర్లియర్ అనిల్? యా, ఐ యూస్ టు ట్రై వెన్ ఐ హ్యావ్ ఎ హెవీ మీల్. ఎస్. సో హెవీ మీల్ ఉన్నప్పుడు అనిల్ గారు అన్నట్టు హెవీ మీల్ ఉన్నప్పుడు స్పెషల్లీ తాగుతూ ఉంటే, అంటే ఇమీడియట్గా కాదు, 30 minutes గ్యాప్ తీసుకొని తాగితే అది డైజెషన్కి చాలా మంచిది అనమాట. ఫ్యాంటాస్టిక్. ఆన్ దట్ నోట్ మనం మటుకు ఫుల్ బాడీ స్ట్రెచ్కి వెళ్ళిపోదాము. దాని తర్వాత వీల్ గో ఇంటూ హులా హూప్ వర్కౌట్. ఆసమ్. సో ఫస్ట్ తాడాసన్ సెట్ చేసుకుందాము. సో ఫుల్ బాడీ ఫస్ట్ రిలీజ్ అయినట్టుంటుంది అండ్ కమ్ డౌన్. ఇక్కడ నుంచి హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ and go. Nice. 1, back up and up malli. Super. On the toes and release malli in front. Fantastic. 2, last one last. Let's go on the toes, stretch out and go. Very nice. And back. And done. Fantastic. So దాంతో మనకి మన ఫుల్ బాడీ ఓపెన్ అయింది ఒక లెవెల్. నెక్స్ట్ చేసేది ఏంటంటే మన హిప్స్ బాగా ఓపెన్ చేసుకుందాం, విచ్ ఇస్ సైడ్ లెగ్ రేసెస్ చేద్దాం. సో ఇక్కడ పట్టుకొని 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కిక్ చేద్దాం. ఓకే, 1 and back. ఓకే, 3, 2, 1 go. Back. Nice. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. That's it. Same thing mana left side చేద్దాం. సో ఫస్ట్ సైడ్ ఇటు తిరిగి చేద్దాము. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. మళ్ళీ ఫ్రంట్ తిరుగుదాము. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కిక్ చేద్దాం. 3,
2 1 and go. 1 2 ఇది కిక్ కన్నా మోర్ స్ట్రెచ్. 3 4 5 6 7 8 9 and 10. Fantastic. సో దాంతో మన హిప్ దగ్గర ఈ గ్రాయిన్ మసిల్ బాగా ఓపెన్ అప్ అయిపోయింది. ఫ్యాంటాస్టిక్. అలానే ఇది పట్టుకుని లెట్స్ డూ అ క్వాడ్ స్ట్రెచ్, అంటే లెగ్ మసిల్ స్ట్రెచ్ చేసుకుని హిప్ మసిల్ స్ట్రెచ్ అండ్ ఓపెన్ అప్. నైస్. 5 4 3 2 and 1. ఫ్యాంటాస్టిక్. దట్ ఈస్ లెఫ్ట్ సైడ్. మళ్ళీ రైట్ సైడ్ కూడా చేద్దాము. 3 2 1 go. 5 4 3 2 and 1. Lovely. Mali once more చేద్దాము, left and right. 3 2 1 go. Hold. 5 4 3 2 1. Fantastic. Same thing, right side. 5 4 3 2 and nice. Release. Let's finish off mana ankle rotations though. 3 2 1 go. 2 3 4 5 6 7 8 9 10. Opposite side. 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. Same thing, left side. 3 2 1 go. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite side. 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. So దాంతో మన ఫుల్ బాడీ స్ట్రెచ్ అయిపోయింది. ఒకటి మిస్ అయిపోయాము, మన నెక్ని రోజు చేయాలి, ఎప్పుడు చేయాలి. సో నెక్ని కూడా ఒకసారి స్ట్రెచ్ చేసేసుకుని విల్ గో. 10 9 8 7 6 5 4 3 2 and 1. Nice. Same thing left side. 10 9 8 7 6 5 4 3 2 and 1. ఇప్పుడు మనం చేయబోయేది మన హులా హూప్ ఫుల్ బాడీ వర్కౌట్. నువ్వు ఎప్పుడైనా ఫుల్ బాడీ హులా హూప్ తో చేసావా? No, never. నెవర్ ఎవర్. ఫుల్ బాడీతో హులా హూప్ వర్కౌట్ ఎలా చేస్తామా అని చెప్పి అనుకుంటున్నారు కదా. కమ్ ఆన్, లెట్స్ గెట్ గోయింగ్. సో ఈ హులా హూప్ ని ఫస్ట్ ఇలా సర్క్యులర్ గా ఉంది కాబట్టి వెరీ సింపుల్. ఫస్ట్ ఇలా స్ట్రైట్ తీసుకొని మనము జస్ట్ టేక్ ఇట్ అండర్నీత్. ఓకే, ఇలాగా అండర్నీత్ తీసుకెళ్ళి బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్ట్రైట్ వచ్చేద్దాం. ఓకే, ఇది ఇంతకు ముందు కూడా చేసాం ఇదే ఎక్సర్సైజ్, కానీ హులా హూప్తో చేసే డిఫరెన్స్ ఏంటంటే ఈ విడ్త్. బికాస్ ఈ విడ్త్తో మనం చేసినప్పుడు న్యూ మసిల్స్కి యాక్టివేషన్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి, బికాస్ మనం యూజువల్గా చేసేవి ఇంత విడ్త్ ఎప్పుడు ఉండవు. సో ఆన్ దాట్ నోట్ లెట్స్ బిగిన్. బికాస్ చేసే కొద్దీ మనం ఇంకొన్ని ట్విస్ట్స్ కూడా యాడ్ చేద్దాం. సో 3 2 1 హ్యాండ్స్ ఫస్ట్ ఇక్కడ పెట్టుకుని ఇంత విడ్త్ మీద ఫోకస్ పెట్టుకోండి. 3 2 1 టేక్ ఇట్ డౌన్. నైస్. అండ్ అప్ అగైన్. ఓకే, నైస్. 1 మళ్ళీ 2 వెరీ నైస్. కొంచెం ఇలా స్క్వాట్ చేసుకోండి. 3 లెగ్స్ ఎప్పుడు కిందకి వెళ్ళినప్పుడు స్క్వాట్ చేయండి. 4 వెరీ నైస్. స్క్వాట్. 5 నైస్. 6 ఫ్యాంటాస్టిక్. 7 8 very nice. 9 lovely. Last one. And 10 nice. ఇప్పుడు ఇక్కడే పట్టుకోండి, డోంట్ మూవ్ ఫ్రమ్ ద పొజిషన్. ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళి జస్ట్ సైడ్ ట్విస్ట్ అండ్ కమ్ బ్యాక్. సాఫ్ట్ నీస్ పెట్టుకుని మళ్ళీ సైడ్ ట్విస్ట్ అండ్ కమ్ బ్యాక్. ఓకే, 3 2 1 and go. Straight up and go. Side twist and back. Nice. 1 nice. ఇది వైడ్ లెగ్ మెయిన్ ఇంపార్టెంట్. 2 వెరీ నైస్. 3 ఫ్యాంటాస్టిక్. నైస్. 4 ఇప్పుడు ఒక చిన్న చేంజ్. కిందకి వెళ్ళకుండా ఈసారి మనం సైడ్కి వెళ్ళి ఇలా ముందుకి పుష్ చేయండి అండ్ దెన్ కమ్ బ్యాక్ అండ్ సెంటర్. ఓకే, సో లాస్ట్ 6 అలా చేద్దాం. 3 2 1 గో. లెఫ్ట్ మళ్ళీ
పుష్ ముందుకి అండ్ కమ్ బ్యాక్, నైస్. మళ్ళీ రైట్, పుష్ ముందుకి అండ్ కమ్ బ్యాక్, నైస్. 5 ముందుకి ఫుల్, కమ్ బ్యాక్. 6 వెరీ నైస్. పుష్ ముందుకి 7 ఫ్యాంటాస్టిక్. లాస్ట్ 3 అండ్ నైస్. లాస్ట్ 2 వెరీ నైస్. 8 అయిపోయినాయి, ఫ్యాంటాస్టిక్. ముందుకు బాగా పుష్ చేయాలి. పుష్ చేస్తే హిప్ దగ్గర స్ట్రెచ్ అండ్ స్ట్రెంగ్త్ లెంథనింగ్ బాగా అవుతుంది. 9 వెరీ నైస్. లాస్ట్ 1 నైస్. స్ట్రైట్ అప్ and 10 fantastic. Did you feel the burn? Yes. చాలా సారీ A lot. ఎగ్జాక్ట్లీ అ లాట్. ఎందుకంటే అలా వైట్ పెట్టుకుని ఎక్కువ డీప్ పుష్ చేస్తాం కాబట్టి సైడ్లో చాలా ఎక్కువ మంచి బర్న్ అవుతుంది. సో దాట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఇలాగా సిమిలర్ ఎక్సర్సైజెస్ బట్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ మోషన్కి వచ్చేసరికి న్యూ మసిల్స్కి యాక్టివేషన్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్. సో ఆన్ దట్ నోట్ మన 2 ఎక్సర్సైజ్ అయిపోయినాయి. థర్డ్ది ఇస్ సూపర్ సింపుల్. ఈజ్ ఈ హులా హూప్ని ఇక్కడ ఇలా పట్టుకుని ముందు పట్టుకుని యూ గో స్టెప్ ఇన్ అండ్ స్టెప్ అవుట్. ఓకే, సో బ్యాక్ ఎప్పుడు ఇలా స్ట్రైట్ ఉంటుంది. ఓకే, సో మనమే ఇలా పట్టుకుని జస్ట్ స్టెప్ ఇన్ అండ్ స్టెప్ అవుట్. సో ఇదేంటి, కోర్ వర్కౌట్ అవుతుంది. కోర్ వర్కౌట్తో పాటు గ్లూట్స్ అండ్ హిప్స్ కూడా మంచి వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇలా ఫ్లాట్ పెట్టుకుని 3, 2, 1 అండ్ గో. స్టెప్, నైస్. ఫ్లాట్ ఉండాలి రింగ్, నైస్. 1 మళ్ళీ గో. యా, లోవర్ స్టమక్కి మంచి ఎక్సర్సైజ్. 2 వెరీ నైస్. 3 నైస్. లోవర్ స్టమక్కి ఫుల్ ఎక్సర్సైజ్. 4 బ్యాక్ స్ట్రైట్. 5 fantastic. 6 stomach squeeze in, very nice. 7 last 3 8 9 full squeeze stomach and 10. Did you feel it? Yes. అనిల్కి చూడండి ఆల్రెడీ ఎంత సెట్ వచ్చేస్తుందో. చూడ్డానికి చాలా సింపుల్ అని అనిపిస్తుంది బట్ అక్కడ కరెక్ట్ మసిల్ యూజ్ చేస్తే ఆ బర్నే వెరీ వెరీ డిఫరెంట్. సో దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఏ మూవ్ అన్నా వర్కౌట్ కింద చేసుకోవచ్చు కానీ అది కరెక్ట్ మసిల్ అండర్స్టాండింగ్ ఉండి చేయగలిగితే ఎనీథింగ్ మనకి వర్కౌట్ కింద లెక్క. ఆసమ్. సో ఆన్ దాట్ నోట్ మన 3 మెయిన్ మూవ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం వెళ్ళిపోయేది వెరీ సింపుల్. ఇది ఇక్కడ నుంచి we're going to lift our leg center to over. Okay, ఇక్కడ ఇలా పట్టుకుని 1 ఓకే మళ్ళీ 2 గాట్ ఇట్. సో ఇలా చేసినప్పుడు మనకి హిప్ అండ్ కోర్కి మళ్ళీ వెరీ గుడ్ వర్కౌట్ అవుతుంది. ఓకే, 3, 2, 1 అండ్ గో. నైస్ నైస్. 1 2 ఫ్యాంటాస్టిక్. హ్యాండ్స్ ఇలా స్వాప్ చేసుకోండి సో మనకి గ్యాప్ వస్తుంది. వెరీ నైస్. Fantastic. Fantastic. Keep going. Focus. Very nice. 4. 5 more. 6. Nice. 7, very nice. 8, very nice. 9, last one. And 10. How did that feel? Mind's very concentrated. Exactly. Correct కన్నారు అనిల్ గారు. బేసిక్లీ మైండ్ చాలా ఫోకస్డ్గా ఉండాలి బికాజ్ ఆ ఫోకస్ ఉంటేనే మసిల్ వర్క్ కరెక్ట్గా అవుతుంది. సో ఇన్నర్ థై, అవుటర్ థై, హిప్, కోర్ మసిల్, సో ఇలా అన్నీ కంబైన్ చేసుకుంటే ఆల్మోస్ట్ మెడిటేషన్ లాగా కదా. బికాజ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్. ఎందుకంటే నార్మల్ స్టైల్స్ చేసే కొద్దీ మన బాడీకి అది అలవాటు అయిపోద్ది. ఇలా న్యూ ఎక్సర్సైజెస్ చేస్తుంటే మైండ్కి ఒక కొత్త రకమైన యాక్టివేషన్ వస్తుంది, అందుకనే ఫోకస్ వస్తుంది. సో దాట్స్ గుడ్ యాజ్ మెడిటేషన్. సో అక్కడ కూర్చుని ఇట్స్ లైక్ కామ్గా ఉండి ఫోకస్గా చేసుకుంటూ పని అయిపోద్ది. ఆసమ్. సో మనం మటుకు ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ మూవ్లోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం చేయబోయేది మన లాస్ట్ అండ్ ఫైనల్ మూవ్ విత్ ఈ
హూలా హూప్తో. యూఆర్ ఎంజాయింగ్ ఇట్ రైట్ అనిల్? Yes. ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు ఇదే ఎంజాయ్మెంట్ని మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాము. బేసిక్లీ మనం మొబిలిటీ మూవ్స్లోకి వెళ్దాము, కానీ విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ ట్విస్ట్ అనమాట. సో ఈ హులా హూప్ని ఇక్కడ పట్టుకొని ఇక్కడ నుంచి స్లైట్గా స్క్వాట్ చేసుకోండి. చేసుకుని దీన్ని హ్యాండ్స్కి వెనక్కి ఇలా ఓపెన్ చేసి అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్. ఓకే, సో స్క్వాట్ పొజిషన్లో ఉంటాం కాబట్టి మన టార్సో స్ట్రైట్ అవుద్ది, కోర్ మీద స్ట్రెస్ పడుతుంది, అట్ ద సేమ్ టైం మొబిలిటీ మూవ్ కింద వస్తుంది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. ఓకే, ఆసమ్. సో లెట్స్ గో. 3, 2, 1. స్క్వాట్ చేసుకో, స్ట్రైట్ హ్యాండ్స్ అండ్ గో స్ట్రైట్ అప్, టేక్ ఇట్ బ్యాక్, నైస్, అండ్ అప్, ఓన్లీ అప్, నైస్, లెట్స్ గో. Fantastic. 2. సో షోల్డర్ దగ్గర పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇలా ఇంచక్క చేయొచ్చు. స్లోలీ ఆ రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుంది అనమాట. నైస్. 3, 4. ఫ్యాంటాస్టిక్. స్లోలీ. 5. సూపర్. పోస్చర్ కరెక్షన్ కూడా వస్తుంది కదా. Yeah. నైస్. 6. ఫ్యాంటాస్టిక్. ఫ్యాంటాస్టిక్. చెస్ట్ మసిల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా. Yes. 8. అందుకనే ఇది ఫుల్ బాడీ మూవ్ అంటాం. 9. లవ్లీ. 10. ఇంకో 2 చేద్దామా ఎక్స్ట్రా? Yeah. ఫ్యాంటాస్టిక్. నైస్. లాస్ట్ వన్. అండ్ స్లో అండ్ స్టడీ అండ్ అప్ అండ్ నైస్. మీరు మటుకు అనిల్ ఫేస్ చూడాల్సింది, ఎంత కష్టపడుతూ చేశారంటే. ఎందుకంటే బాయ్స్కి ఎస్పెషలీ ఈ షోల్డర్ దగ్గర చాలా టైట్నెస్ వస్తుంది, గర్ల్స్కి ఇంకా కొంచెం ఈజీ ఉంటుంది. సో అందుకనే మెన్ అండ్ బాయ్స్ ఇవి బాగా చేయాలి, బికాజ్ అప్పుడు ఆ షోల్డర్ గర్డిల్ దగ్గర టైట్నెస్ లేకుండా ఈజ్ అవుద్ది అండ్ ఫుల్ బాడీ బర్న్ ఎట్టు అవుతుంటుంది అనమాట. ఆసమ్. సో ఆన్ దాట్ నోట్ మన హూలా హూప్తో 5 గుడ్ మూవ్స్ అయిపోయినాయి. సో అనిల్, డూ యూ వాంట్ టు డూ వన్ మోర్ షార్ట్ రౌండ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్? Yes. అదే మనం కార్డియో మూవ్ కింద చేద్దాం అండ్ ఇన్ ది ఎండ్ ఒక్క క్విక్ స్పిన్ ఈ హూలా హూప్తో చేద్దాం. ఓకే, ఆసమ్. సో వాట్ వాజ్ అవర్ ఫస్ట్ మూవ్? అండర్నీత్. 3, 2, 1 and go straight and up. Nice. Squat చేయాలి. 2. Make sure squat, wide grip squat అవ్వాలి. 3. Nice. 4. Speed bench చేద్దాం. 5. 6. Nice. 7. Very nice. 8. 9. Last one. 10. Fantastic. What was our second move? Straight and side twist. And ikkada nunchi stretch out. 1. Nice. Mali up. Stretch out. Nice. Very nice. Stretch out. Nice. 2. Fantastic. Stretch matku marchipoddu because that is the main effective move anamata. 3. And wide grip. Very nice. 4. Last 3 చేద్దాం. Nice. 5. Fantastic. Last 2. 6. Last one. Last. Right side. And done. Fantastic. సో హిప్ స్ట్రెచ్ అయిందా? ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ ఏంటి? మన స్టెప్ ఇన్. ఓకే, ఇవి కూడా ఓన్లీ 5 స్టెప్ ఇన్స్ చేద్దాం. సో 3. బ్యాక్ స్ట్రైట్ పెట్టుకోవాలి. 2, 1 అండ్ గో. స్టెప్ ఇన్. నైస్. అండ్ అవుట్. నైస్. 1. రైట్ సైడ్. బ్యాక్ స్టెప్ ఇన్. లవ్లీ. ఫ్యాంటాస్టిక్. 3. 4. Last one. And 5. Lovely. Low core burning. Super. Yeah. Next ఏంటి? మనం చేయబోయేది సైడ్. ఓకే, ఇవి కూడా 5 మూవ్స్ చేద్దాం. 3, 2, 1. హ్యాండ్ స్వాపింగ్ మర్చిపోద్దు. అండ్ గో. నైస్. 1. Very nice. 2. Super. Stomach in. 3. 4. Last one.
ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ ఏంటి, మన షోల్డర్స్. ఇది స్క్వాట్ పొజిషన్లోకి వచ్చేద్దాము. సో 3, 2, 1 అండ్ టేక్ ఇట్ అప్. అండ్ ఇక్కడ నుంచి అండ్ ఎస్ అవుట్. 1 అండ్ అప్. నైస్. 2, నైస్. ఫ్యాంటాస్టిక్. 3, ఫ్యాంటాస్టిక్. స్టమక్ ఇన్ ఎప్పుడు పెట్టుకోండి. 4, లాస్ట్ వన్ స్టమక్ ఇన్ మర్చిపోద్దు. అండ్ 5. That's it. Did you feel good? Yes. Fantastic. హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది కదా, బికాస్ దీస్ ఆర్ న్యూ మూవ్స్ కాబట్టి మన హార్ట్ రేట్ పెరుగుతుంది అండ్ న్యూ మసిల్ వర్క్ కాబట్టి. సో దాంతో బాడీకి కూడా న్యూ స్ట్రెయిన్, న్యూ స్ట్రెస్సెస్ వస్తుంటాయి. ఆన్ దట్ నోట్ వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. ఐ హోప్ మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇలానే ఫిట్గా ఉండండి, ఇలానే స్ట్రాంగ్గా ఉండండి, ఫ్రెష్గా హ్యాపీగా ఉండండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళని కూడా చేయమని చెప్పండి. అలాగా వీ బికమ్ అ ఫిట్ family together. On that note, keep watching Get Set Fit.